హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. నిన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన విషయంలో అంబేద్కర్ అంటూ ఆయన గురించి మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా ఈరోజు సంచలనంగా మారి అన్ని పార్టీలు దాదాపుగా విపక్ష పార్టీ ఇండియా కూటమితో సహా దేశవ్యాప్తంగా ఎంతోమంది అమిత్ షాను బర్తరఫ్ చేయాలి, అసలు అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని చాలా రకాలుగా చాలామంది మాట్లాడుతున్నారు. అయితే ఈ సందర్భంలో మనతో పాటు షాన్ రింజల రాజేష్ గారు ఉన్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ కోసం ఆయన పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అమిత్ షా వ్యాఖ్యల పట్ల ఆయన వైఖరి ఏందో తెలుసుకుందాం. అన్న చెప్పండి, నిన్న అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా కత్తి పద్మారావు లాంటి వాళ్ళు కూడా చాలామంది విమర్శకు సంబంధించిన విషయంలో మాట్లాడారు, దాన్ని ఖండించారు. మీరు చెప్పండి, అమిత్ షా గారు ఆ రకంగా మాట్లాడడానికి కారణం ఏంటి? ఈరోజు ఆయన దేవుణ్ణి కొలవండి మీకు అవసరమైతే కానీ అంబేద్కర్ పేరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి పార్లమెంట్లో అనడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అది పూర్తిగా ఖండించాల్సిన విషయం. అంటే ఆయన ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆయన ఒక హోదాలో ఉండి ఈ దేశం మొత్తం కూడా ఒక పునాది మీద నడుస్తుంది. ఆ పునాది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం యొక్క క్రమశిక్షణ పద్ధతిలోనే వీళ్ళందరూ కలిసి నడుస్తారు అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే अमित शाह जी, आप इस बात को मत भूलिए, अपना प्रधानमंत्री जो है आपके लीडर, आप पार्टी की सबसे बड़ा नेता, जिन्होंने संविधान के ऊपर बयान करते हुए इस देश की प्रधानमंत्री बना, तब उन्होंने क्या किया था, क्या कहा था, आप इस बात को मत भूलिए. मैं एक पिछले वर्ग का इंसान हूँ. चाय बेचने वाला इंसान को इस संसद तक लेके आने वाला भगवान से भी बड़ा आदमी बाबा साहब अंबेडकर होता है. ఈ మాటని మీ పార్టీ నేత మనందరి ప్రధానమంత్రి అయినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. దట్ ఈస్ ద బాబా साहब अंबेडकर. यू डोंट फॉरगेट दैट. वन मोर थिंग, ये बात आपको हिंदी में कहना चाहता हूँ. हम जैसा लोगों को जो पिछले वर्ग के हैं, अनटचबल्स है, ट्राइबल्स है, हम जैसा लोगों को संविधान तक, संसद में आने तक संविधान लिखा जो बाबा साहब अंबेडकर है, इस देश में हमको भगवान को नमस्कार करने के भी ताकत दिया हुआ है बाबा साहब अंबेडकर है. ఈ దేశంలో దేవునికి ప్రణామం చేసే అధికారం కూడా లేనటువంటి జాతులకు చెందిన మాకు ఆ దేవుని ముఖ్య అధికారాన్ని ఇచ్చిన నిజమైన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ షా గారికి గుర్తు చేస్తా ఉన్నాం. మీలో ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఈ సందర్భంగా మా మందకృష్ణ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా. ఇప్పుడు మనం ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాడుతున్నాం. ఇది మన ఇంట్లో పోరు. చూసిరా, మీరు ఎవరికి సోపత అయితే పట్టిరో, ఎవరి ద్వారా అయితే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారో, ఆయన ఏకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని కూడా పార్లమెంట్లో ఉచ్చరించడం ఏంటని చెప్పేసి అపహాస్యం చేస్తూ ఉన్నాడు. దీని మీద మా మందకృష్ణ కూడా ఖచ్చితంగా స్పందించాలా. మీలాంటి మీడియా వాళ్ళు కూడా అడగాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం కోరుకునేటువంటి దేశం. ఈ దేశంలో మరి ఆయన యొక్క రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పార్లమెంటు సాక్షిగా అన్ని పార్టీల వాళ్ళ సమక్షంలో ఆ ట్రైబల్స్ కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, స్త్రీలు, స్పెషల్లీ మహిళలకు హక్కులు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, जिन संविधान में आप है आज शाह जी, उसी संविधान के इस देश के सबसे पहले न्याय शाखा मंत्री बाबा साहब अंबेडकर थे. उनके औलाद ज़िंदा है, इस बात को मत बोलिए. इस पे आप बेशक माफ़ी मांगना चाहिए. हम दक्षिण भारत देश से बाबा साहब अंबेडकर की औलाद इसको डिमांड कर रहे हैं. అంటే అమిత్ షా గారు అంత పెద్ద వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం అంటే వెనకాల రాజకీయం, ఏ నినాదం వెనుక ఏ రాజకీయ కుట్రలు ఉన్నాయని అనుకుంటుగా ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా పార్లమెంట్లో ఎందుకు అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంటే అందరూ అనుకున్నట్టుగానే మోడీ శకం ముగిసి ఇప్పుడు మళ్ళీ అమిత్ షా బయటికి రావడం కోసమా, అట్లా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే జమ్లీ ఎలక్షన్ల గురించి ఒక దుమారం లేకుండా ఉండడం కోసం వీళ్ళు ప్రతిసారి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ దేశంలో వెల్ యాక్టివిస్టులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే. వీళ్ళని తప్పుతో పట్టించడం కోసం ఎప్పుడో ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించో లేకపోతే భారత రాజ్యాంగం గురించో ఏదో ఒకటి తీసుకొని వస్తారు. దాంట్లో భాగంగానే ఆయనలో ఉన్నటువంటి మతోన్మాదము, ఒక వ్యాపార అహంకారతత్వము చూపిస్తూ ఉన్నాడు. అమిత్ షా గారికి భగవంతుడి ద్వారా అవన్నీ సంక్రమించవచ్చు. మాకు భగవంతుని మొక్కే హక్కు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏక్ బార్ నై, దో బార్ నై, లక్షల సార్లు స్మరించుకుంటాం. దట్ ఈస్ అవర్ రైట్. మా హక్కు అది, మా రైట్ అది. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఏమంటున్నారు, దీనికి బదులు అంబేద్కర్ పేరును ఉచ్చరించే బదులు దేవుని పేరు ఉచ్చరిస్తే కనీసం స్వర్గం ప్రాప్తి చెందుతామా లేదా పక్కకు పెట్టు. ఈ దేశంలో దేవుని మొక్కే అధికారం కూడా లేదు మా జాతులకు.
ఆ దేవుని ముఖ్య అధికారం కూడా ఇచ్చిన నిజమైన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. లక్షలాది సార్లు కోట్లాది సార్లు స్మరిస్తాం. దీని మీద దేశవ్యాప్తంగా ఖండనలు జరగాల్సిందే. అమిత్ షా ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మనసులో అయితే ఉండిపోతుంది. అంటే ఆయన ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు. ఏ పార్లమెంట్లో అయితే ఆయన కూర్చున్నాడో అదే పార్లమెంటు బాస్ అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అనే సంగతిని మర్చిపోతూ ఉన్నాడు. ఆయన అవమానించింది ఒక భారత రాజ్యాంగ పితనే కాదు, ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిని కూడా అవమానించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించవచ్చు కానీ ఆయన వారసులం ఇంకా మరణించలేము. మేమందరం బతికే ఉన్నాం. అంబేద్కర్ గారి ఐడియాలజీ మా మెదడులో మా నరాలలో ప్రసరిస్తూనే ఉన్నది. అమిత్ షా కాదు, అవసరమైతే ఎలక్షన్లలో అమిత్ షా లాంటి వాళ్ళ బాపు కూడా మేము బుద్ధి చెప్తాం. నరేంద్ర మోడీ గారే క్లియర్గా చెప్పారుగా, మనందరూ వాళ్ళ బాసు వాళ్ళ పార్టీ నేత ఏమన్నాడు, ఛాయా ముక్కునే నేను, ఒక బీసీ కులానికి చెందిన నేను ఎక్కడో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఛాయామునుకుని నా బతుకుని తీసుకొని వచ్చి పార్లమెంట్ దాకా తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి దీని మీద నరేంద్ర మోడీ గారు కూడా రేపు ఏం మాట్లాడుతారో చూద్దాం మనం. దీన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా. దక్షిణ భారతదేశం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా రాబోయే ఎలక్షన్లలో ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా ఆలోచించండి. మనకు హక్కులను ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తుంటే వీళ్ళ చేత మనం ఎట్లా పాలించబోతున్నామో, రాబోయే రోజులు ఎంత క్రూరంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోండి. అంటే దీనికి సంబంధించిన విషయంలో అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. అంటే మీరేమైనా నిరసన కార్యక్రమాలను తీసుకుంటున్నారా? 100% బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహం దగ్గర మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మానవతావాదులు అందరం ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే లేకపోతే ఆర్టికల్ 19 లేదో, ఆర్టికల్ 19 లేకపోతే మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లే మాట్లాడుతున్నాం. కాబట్టి మేమందరం కూడా మరొకసారి చెప్తున్నాం మిత్రులారా, మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. 22వ తారీఖు పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం, ప్రపంచంలో అతిపెద్ద విగ్రహమైనటువంటి మన హైదరాబాద్ విగ్రహం దగ్గర 10 గంటలకు మనం అందరం ఒక 10-15 నిమిషాలు ఒక కార్యక్రమాన్ని తెలిపి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం బ్రతికే ఉన్నాం, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు కొనసాగిస్తూనే ఉందామని చెప్పేసి అంబేద్కర్ గారి ఫోటోలు పట్టుకొని నిరసన తెలియజేద్దాం. థ్యాంక్ యూ అన్న. మొత్తానికైతే ఈ నెల 22వ తేదీన అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా 125 అడుగుల విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాకుండా ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ ఆయనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ కేంద్ర మంత్రిగా ఉండి కేంద్రంలో దుమారం లేపేటువంటి వ్యాఖ్యలు అమిత్ షా చేయడం వెనకాల రాజకీయ కుట్రలు ఏమీ లేవు. క్లియర్గా ఆ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు ఆమోదం తెలిపే క్రమంలో ఎవరైతే బాబాసాహెబ్ వారసులు ఉన్నారో ఆ వారసులే ఈరోజు జమిలీ ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో వాటిని వ్యతిరేకిస్తూ రోడ్ల మీకు వచ్చి ధర్నాల నుండి మొదలుకుంటే ప్రతిదీ ఈరోజు బాబాసాహెబ్ వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ వేరొక అంశంలో డైవర్ట్ చేయడం కోసం ఈరోజు అయితే అమిత్ షా ఈ పూనుకున్నాడు అని చెప్పేసి అయితే రాజేష్ రింజాల గారు అంటున్నారు. తప్పకుండా మీరు కూడా చూసే వాళ్ళందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కాకుండా వీలు ఉండేదంటే మీ యొక్క సంఘాల నుండి మీ యొక్క సంస్థల నుండి తప్పకుండా మీ వీడియోలు కూడా చేసి మా ఇండియన్ మీడియాకి పంపించాలని కోరుతున్నాను. చూస్తున్నాను. థ్యాంక్ యూ.